మా పిల్లలు ఇంటికాడ ఉన్నారంటే వాళ్ళు అడిగే స్నాక్స్ కి అద్దు పొద్దు ఉండదు. వాళ్ళ కోసం అయితే కొత్త వెరైటీగా మీ ముందుకు వచ్చాను మామ. అయ్యే ఎగ్ లాలీపాప్స్ ఎలా చేయాలి ఏంట్రో బాబు అంటావా మామ. ముందుగా గుడ్లు తీసుకుని దాకలో నీళ్ళు వేసుకుని బాగా కరగదీసి మరగదీసిన తర్వాత అట్లా ఉడకబెట్టుకుని గుల్ల తీసుకుని పైనుంచి కింద వరకు గుడ్డుని మొత్తం చెక్కు పడేమో మా తురుము మొత్తం తీసి పడేసిన తర్వాత ఒక ఉల్లిపాయ కోసుకో, ఒక పచ్చిమిరపకాయ చెక్కు, ఒక కొత్తిమీర కూడా ఓ 4 పలకలు మొక్కల కింద కిచిడి కిచిడి కింద కొట్టేసి వేరుపాటికి పెట్టేసుకుని ముందుగా తీసుకున్న తురుములోను ఈ 3 రకాలు వేసుకుని మిక్స్ చేసుకోమా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ చెంచాడు ధనియాల పౌడర్, ఓ చెంచాడు కాదు 2 చెంచాలు మైదా పిండి కూడా వేసుకుని అటు ఇటు కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకో. నీకు సరిపోయినంత కారం వేసుకోమా. బాగా కారం తినేవాడు అయితే ఆ కారం తగిలిందంటే మసాలాగా వేరుపాటుగా ఉంటది. కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకో. మామూలుగా కదనమాట. ఆ మిక్స్ చేసుకున్న దాన్ని అంతటిని కూడా చిన్న చిన్న ముద్దల కింద చుట్టుకుని ఓ ప్లేట్ లో పెట్టుకో మామ. లడ్డూలు చుట్టి పక్కన పెట్టిన తర్వాత ఒక బన్ ప్యాకెట్ లో ఉంచి ఒక 5-6 బనాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ కింద కొట్టేసి ఓ ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టుకో మామ శుభ్రంగా. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో గుడ్డు ఒకటి బద్దలు కొట్టి వైట్ సోనా ఎల్లో సోనా 2 మిక్స్ అయిపోయేటట్టు బాగా గిలకొట్టాయి అనమాట. ముందుగానే రౌండ్ చుట్టుకుని పెట్టుకున్న బౌల్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక డిప్పు ఆ గుడ్లో ముంచడం, ఆ తర్వాత ఏమో పౌడర్ చేసుకున్న ఆ బన్ పౌడర్ ఉంది కదా దాంట్లో ముంచడం, పక్కన పెట్టుకోవడం. గుడ్లో ముంచడం, పౌడర్లో ముంచడం, అటు ఇటు దొల్లిచ్చేసి దాంట్లో పెట్టడం. ఇదే పని నీకు ఎన్ని లడ్డూలు ఉన్నాయి అన్నిసార్లు చేయాల్సిందే. గుడ్లో దానం చేయించాలి, బ్రెడ్ లో దొల్లిచ్చాలి, ప్లేట్లు పెట్టాలి. ఈ రకంగా పెట్టిన తర్వాత మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా ఉండు. ఈ లోపు మూకుడులో నూనె వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టమమ్మా. హై ఫ్లేమ్ లో పెట్టామంటే సంకర ఆగిపోయినట్టు. ఎందుకంటే ఒక దెబ్బగా కలర్ వచ్చేసి లోపల ఏమో మెత్తగా ఉంటది, బయట ఏమో క్రంచీగా ఉంటది, చిరాగ్గా ఉంటది. అదే లో ఫ్లేమ్ లో పెట్టామనుకో లోపల నుంచి మాడతా వస్తుంది, పైకి వచ్చేటప్పుడు క్రంచీనెస్ బయటకు వస్తుంది. అదే అనమాట మ్యాటర్ ఫైనల్ గా అయితే గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసుకుని ఓ ప్లేట్ లో సర్వ్ చేసుకుని ఒక్కో దానికి ఒక్కో టీత్ పుల్లగాడికి గుచ్చుకుని పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ తింటారు. వేరే లెవెల్ టేస్ట్ ఉంటది, నిజం చెబుతున్నాను. అందులో సాసు ములిగితే ఇంకా సూపర్ ఉంటది. మన వీడియో ఎలా ఉందో కొంచెం కామెంట్ పెట్టు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.